ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్లో, చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్లో 201లో ఇవ్వాల్సిన పార్సల్ అరుణ రెసిడెన్సీ 201లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్గా రాసింది ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు ఆ లింక్ ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. సో అది క్లియర్గా ఉంది. సో మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని చెప్పి మా నాన్న ఆ అబ్బాయి వచ్చి డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోనే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో తెలియకుండా మా అమ్మ తెలియకుండా ఆ కవర్ తీసి ఓపెన్ చేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసింది ఇది అసలు అని చెప్పి మా అమ్మ ఓపెన్ చేసింది, చూసింది. సరే ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదంటే అక్కడే పక్కన పెట్టేశాం. 20 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆ అబ్బాయి కోసమే ఇవ్వడానికి అది పెట్టినాం. ఆ అబ్బాయి మా ఇంటికి అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను అడిగిన క్వశ్చన్, బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రస్ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏంటంటే, లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును లేదు చూసుకోలేదు ఇచ్చేసిన, నేను ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు అది ఇది అని మాట్లాడాను. అట్లా కాదు భయ్యా నువ్వు మంచిగా మాట్లాడు అని మాట్లాడుతుంటే మా మమ్మీ అటు నుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకటి తీసుకోండి అని ఇస్తుండే. ఏందే ఫ్రీ వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా? ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా? పోనీ నా కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా? లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేం వస్తుంది? నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లలో పని చేసుకుంటా ఎదిగి ఈరోజు హీరోగా అయిన ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ చేసి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ ఆర్డర్ ఆ అబ్బాయికి ఇచ్చేసినాక కూడా మెట్లు దిగుతూ నా ఫోన్ తీసి నువ్వు హీరో కదా నేను వైరల్ చేస్తా నాకు తెలుసు నువ్వు అది ఇదని మాట్లాడినాడు. నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఇట్. నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. తప్పు నాదైతే నేను తలొంచుకొని ఆ అబ్బాయికి సారీ చెప్పడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక డెలివరీ బాయ్ ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, హుక్కా బాటిళ్లతోని ఒక బైక్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్ లేకుండా, కార్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నారు. అలాంటివి ఫోటోలన్నీ పెట్టుకొని, హుక్కా ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న అబ్బాయి, ఒక డెలివరీ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ అని మాట్లాడుతున్నారు కదా. అండ్ ఒక సైడ్ డెలివరీ అబ్బాయి నా మీద ఊసింది, నా మీద అన్ని అలిగేషన్స్ చేస్తున్నారు కదా. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి.